హలో అండి అందరికీ. ఇంకా స్టోరీలోకి వెళ్తే, వాడు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. నువ్వేం పట్టించుకోకు, నువ్వు జాగ్రత్త, నేను కీర్తిని పంపిస్తాను అని చెప్పి చరణ్ వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందో అని సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది మాన్వి. అందరూ హాల్లో ఉండగా విరాజ్ ఎవరితోనూ ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా తన గదికి వెళ్ళిపోయాడు. విరాజ్ బ్యాగ్తో ఒక్కడే ఇంటికి రావడం చూసి మాన్వి ఇక రాను అని చెప్పేసింది అనుకొని ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు, ఒక ఇందు బిందు తప్ప. ఇంతలో టీవీలో వస్తున్న న్యూస్ చూడగానే అందరూ అవాక్కైపోయారు. ప్రముఖ ఈ కంపెనీకి సంబంధించిన మోడల్ మిస్టర్ జైని అదే ఆఫీస్లో పనిచేస్తున్న నైనా అనే అమ్మాయి కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసి అతని తల మీద బలమైన రాడ్తో కొట్టడం వల్ల అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నాడు. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటనగా, నిన్న రాత్రి జై ఆ అమ్మాయిని బలవంతం చేయబోతుండగా తనని తాను రక్షించుకోవడానికి ఆ అమ్మాయి ఈ పని చేసింది అని చెప్పుకొస్తున్నారు అని టీవీలో న్యూస్ చూపిస్తూ ఉన్నారు. అప్పుడే రఘునందన్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కేసు గురించి ఎంక్వైరీ కోసమని విరాజ్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని పోలీసులు ఆయనకి కాల్ చేశారు. విరాజ్ వెళ్ళే మూడ్లో లేడు అని అర్థమై ఆయన రెడీ అయి స్టేషన్కి బయలుదేరారు. యూ ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా నీకు అని గట్టిగా అరుస్తూ అంది మేఘన. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, నువ్వు ముందు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో. రాంగ్ రూట్లో వచ్చింది కాక తిరిగి నా మీదనే అరుస్తున్నావేంటి అని ఇంకొంచెం గట్టిగా అరిచాడు అబ్బాయి. నేనెవరో తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను జైల్లో పట్టించగలను అని అంది మేఘన. నువ్వెవరో నాకు బాగా తెలుసు, మిస్ మేఘన. కిషోర్ని పెళ్లిపీటల వరకు వెళ్ళి ఆగిపోయింది అని కూడా తెలుసు. అసలు నీకు తెలియని విషయం ఏంటంటే నీ పెళ్లి చెడగొట్టింది కూడా నేనే అని అన్నాడు ఆ అబ్బాయి. మేఘన 2 నిమిషాలు షాక్ అయి వెంటనే తేరుకొని యూ అని తిడుతుండగా శ్రీధర్ నా పేరు అని అన్నాడు. రే, నీ పేరేంటైతే నాకేంటి, నీ అంతు తేలుస్తాను అని కోపంగా అరిచింది మేఘన. నీకంత సీన్ లేదులే కానీ వెళ్ళి నీ ఇంకి పింకిలతో ముచ్చట్లాడుకో అని నవ్వుకుంటూ అక్కడి నుండి తొర్రుమన్నాడు శ్రీధర్. వెళ్తున్న శ్రీధర్ వైపే చూస్తూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన. రఘునందన్ గారు స్టేషన్కి చేరుకొని లోపలికి వెళ్తుండగా నాన్న ఆగండి అని వినిపించగానే ఆయన వెనక్కి తిరిగి చూశారు. విరాజ్, నాన్న, న్యూస్ ఇప్పుడే తెలిసింది, నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి అని ఆయన్ని పంపించేశాడు విరాజ్. పోలీస్ స్టేషన్ చుట్టూరా మీడియా కవరింగ్ చేస్తూ ఉంది. విరాజ్ ఇంకా లోపలికి వెళ్తుండగానే నైనా ఏడుస్తూ వచ్చి విరాజ్ని గట్టిగా హత్తుకుంది. తనలా హత్తుకోగానే విరాజ్ కోపంగా చేతి పిడికిలి బిగించాడు. నైనాని చూస్తే కంపరంగా ఉంది తనకి. కోపాన్ని ఆవేశాన్ని అంచుకొని నైనా నుండి తనని తాను విడిపించుకొని తన ముఖం వైపు చూస్తూ ఎంత నటిస్తుంది అని మనసులో అనుకున్నాడు. బయట మీడియా వాళ్ళంతా ఆ దృశ్యాన్ని షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నావు మాన్వి అని అంది అప్పుడే లోపలికి వచ్చిన కీర్తి. విరాజ్ గురించి అని పరధ్యానంగా అంది మాన్వి. మళ్ళీ అంతలోనే తేరుకొని కీర్తి అంటూ వెళ్ళి తనని గట్టిగా హత్తుకుంది. ఎప్పుడొచ్చావు? నువ్వేదో విరాజ్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నప్పుడే వచ్చాను అని అంది కీర్తి. అదేం లేదు అంటూ మాట దాటేయడానికి ప్రయత్నం చేసేసరికి అసలు ఏం చేద్దామని వచ్చేసావు మాన్వి? ఏమైంది అని వచ్చేసావు? ఎవరో బయట వాళ్ళు ఏదో అన్నారు అని బంగారం లాంటి జీవితాన్ని చేతులా నాశనం చేసుకుంటున్నావు అని అంది కీర్తి. నేను విరాజ్ని పెళ్ళెందుకు చేసుకున్నానో నీకు తెలుసుగా, కానీ అదొక మిస్అండర్స్టాండింగ్ అని అర్థమైంది. విరాజ్ నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పాడు. ఇక అలాంటప్పుడు ఎందుకు ఈ రిలేషన్ అని అంది మాన్వి. అంటే చేసుకున్న పెళ్ళికి వాల్యూ లేదా? లేదు అని అనలేదు కీర్తి. విరాజ్ నా భర్తే, కానీ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రేమ లేదు. అలాంటప్పుడు ఇక ఈ రిలేషన్ ఎందుకు చెప్పు? విరాజ్ అంటే నీకు ప్రేమ లేదన్నమాట అయితే అని అంది కీర్తి. సడన్గా కీర్తి అలా అడిగేసరికి మాన్వి కొంచెం తటపటాయించి ఆఖరికి ఎటో చూస్తూ లేదు అని స్థిరంగా అంది. సరేలే, నీకు ఇష్టం లేకపోతే నేనే చేస్తాను అని అంటూ అలా వెళ్ళి టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టింది కీర్తి. న్యూస్ ఛానల్ వాళ్ళు విరాజ్ని హక్ చేసుకున్న నైనా క్లిప్స్ని పదే పదే ప్రసారం చేస్తూ ఉన్నారు. టీవీలో వస్తున్న దృశ్యం చూడగానే మాన్వి గుండె కొట్టుకోవడం ఆగిపోవడమే ఆలస్యం. ఆ వీడియో చూస్తూ అలా బిగుసుకుపోయింది. ఇదంతా గమనిస్తూనే ఉంది కీర్తి. వాడు నన్ను బలవంతంగా పాడు చేయాలని చూశాడు, అందుకే అలా చేశాను విరాజ్ అని ఏడుస్తూ అంది నయన. హే అమ్మాయి, ఇలా రా నువ్వు అంటూ ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి లాక్కెళ్ళిపోయింది నయనాని. విరాజ్కి తనని చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది.
గతమంతా కళ్ళ ముందు కదలాడింది ఒకసారి. మొత్తం అంతా నయనానే చేసింది. హిమ చనిపోవడానికి కూడా ఒక రకంగా తనే కారణం. నిన్నంత ఈజీగా వదలను అని అనుకుంటూ సిఐ క్యాబిన్లోకి వెళ్ళాడు. హలో సార్ అని విష్ చేశాడు విరాజ్. హలో మిస్టర్ విరాజ్, ప్లీజ్ సిట్ డౌన్ అని అన్నాడు సిఐ. విరాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. విరాజ్, మీ ఆఫీస్లో పనిచేస్తున్న నైనా మీకెంత కాలంగా తెలుసు అని అన్నాడు సిఐ. తను నా కాలేజ్ డేస్ నుండి తెలుసు సార్. తను ఎలాంటి అమ్మాయి? ఐ మీన్ మీకు అర్థమైందనే అనుకుంటా. విరాజ్ ఒక్క సెకండ్ ఆలోచించి మంచి అమ్మాయి సార్ అని అన్నాడు. మరి జై మీద మీ అభిప్రాయం ఏంటి అని అనేసరికి విరాజ్ జై అమ్మాయిలని ఎలా యూజ్ చేసుకునేవాడో అంతా వివరంగా చెప్పాడు. సిఐ అవన్నీ నోట్ చేసుకొని ఓకే మిస్టర్ విరాజ్, ఇక మీరు వెళ్ళొచ్చు, ఏమైనా ఉంటే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. విరాజ్ అక్కడ నుండి బయటకు వస్తుండగా జై పిఏ శ్రీను కనిపించాడు. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తారా అని అన్నాడు శ్రీను విరాజ్ని చూసి. చెప్పు శ్రీను. సార్ మీరు అనుకున్నంత మంచిది కాదు సార్ నాయనా అని అంటూ తనకి తెలిసిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీను. అంతేకాదు సార్, తన గురించి ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమో అని కావాలని చేసింది సార్ ఇదంతా. ఒకవైపు ఆ దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగింది, కానీ ఈ దుర్మార్గురాలికి శిక్ష పడలేదు సార్. అందుకే నిజాలన్నీ ఇప్పుడే పోలీసులకి చెప్పి దానికి శిక్ష పడేలా చేస్తాను అని ఆవేశంగా అన్నాడు శ్రీను. లేదు శ్రీను, నువ్వేం చెప్పకుండా కామ్గా ఉండు అని అన్నాడు విరాజ్. ఏ సార్, తర్వాత చెప్తాను శ్రీను, నాయనతో నాకు చాలా పనుంది. నా పని అయ్యాక అప్పుడు దానికి తగిన శిక్ష వేద్దాం. అప్పటి వరకు నీ దగ్గరున్న వీడియోని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాజ్. పంతులు గారు, మా పెద్దబ్బాయి పెళ్ళికి మంచి ముహూర్తం చూడండి అంటూ మజ్జిగ గ్లాస్ని అందించారు సుశీల గారు. పంతులు గారు కాసేపు పంచాంగం తిరగేసి, అమ్మ ఈ నెల 16వ తారీఖున రాత్రి 8:45 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని అన్నారు. 16వ తారీఖు అంటే ఇక 4 రోజులుగా ఉంది, ఇప్పటికిప్పుడు అంటే కష్టమేమో అని అన్నారు సుశీల గారు. అమ్మ మరి ఆ రోజు తప్పితే మళ్ళీ 2 నెలల వరకు ముహూర్తాలు లేవు, మీ ఇష్టం అమ్మా అని అన్నారు. సరే పంతులు గారు, అయితే ఆ డేట్ని ఫిక్స్ చేయండి అని అన్నారు రఘునందన్ గారు. పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయగానే ఇందు బిందువులు తాచుపాముల్లా బుసలు కొడుతూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ఏం ఆనందిని, 16వ తారీఖు పెళ్ళంట, నీకు ఓకే కదమ్మా అని ప్రేమగా అడిగారు రఘునందన్ గారు. మీ ఇష్టమే నా ఇష్టమండి అని అంది నందిని. ఇంకా అండి ఏంటమ్మా, చక్కగా అత్తయ్య మావయ్య అని పిలువు అని అన్నారు సుశీల. అలాగే అత్తయ్య అని అంది నందిని చిరునవ్వు నవ్వుతూ. రఘునందన్ గారు చరణ్కి ఫోన్ చేసి విషయం చెప్పి సాయంత్రం నందినిని షాపింగ్కి తీసుకువెళ్ళమని అన్నారు. టీవీలో చూపిస్తున్న వీడియోనే చూస్తుంది మాన్వి. మాన్వి అని కీర్తి గట్టిగా పిలిచేసరికి హా అంటూ బదులిచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? జంట బాగుంది కదా అని ఆలోచిస్తున్నావా అని అంది కీర్తి తనకొస్తున్న నవ్వుని అంచుకుంటూ. కీర్తి అలా అనేసరికి కోపంగా ఒక లుక్ ఇచ్చింది మాన్వి. ఆ ఒక్క చూపులో 100 బూతులు వెతుక్కోవచ్చు. ఇక కీర్తి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. నవ్వుతున్న కీర్తినే అయోమయంగా చూస్తుంది మాన్వి. కాసేపటికి కీర్తి నవ్వడం ఆపి, చూడు మాన్వి, నువ్వు విరాజ్ని ఇష్టపడుతున్నావు, కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు వద్దని వదులుకున్న మరుక్షణం నీ స్థానాన్ని తీసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక నీ ఇష్టం మరి. చెప్పడం మర్చిపోయా, చరణ్ అండ్ నందినిల పెళ్ళి డేట్ ఫిక్స్ చేశారు. నీకు కూడా విరాజ్ అంటే ఇష్టం లేదు అంటే ఇప్పుడే చెప్పే, విరాజ్కి కూడా ఆ రోజే ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తారు అని ఒక బాంబు విసిరి ఆఫీస్లో పనుంది, ఈవినింగ్ వస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి వెళ్ళిపోయిన తర్వాత విరాజ్ కోసమే ఆలోచిస్తూ ఉండిపోయింది మాన్వి. పోలీస్ స్టేషన్ నుండి విరాజ్ నేరుగా తన ఆఫీస్కి వెళ్ళాడు. కంగ్రాట్స్ అన్నయ్య, పెళ్లి డేట్ ఫిక్స్ చేశారంటగా అని అన్నాడు చరణ్ని చూస్తూ. చరణ్, అజయ్ విరాజ్ని వింతగా చూస్తూ ఉన్నారు. ఏమైంది, ఎందుకలా చూస్తున్నారు? నేనేమైనా ఏలియన్లా కనిపిస్తున్నానా అని అన్నాడు విరాజ్. అంతకన్నా అర్థం కాని జీవిలా కనిపిస్తున్నావు. రాత్రి నుండి ఒక్క మాట మాట్లాడలేదు, కీర్తి ఫ్లాట్ నుండి వచ్చేసావు. పాపం మాన్విని వదిలేసి తనేమనుకుంటుందో ఒక్కసారైనా ఆలోచించావా అని అన్నాడు అజయ్. అజయ్, నేను మాన్వి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అన్యాయంగా చనిపోయిన మిగిలిన 3 అమ్మాయిల మరణాలకి న్యాయం చెయ్యలేను అని అన్నాడు విరాజ్. అంటే మాన్వి అంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు అజయ్. ఇష్టమా? తను నా ప్రాణం రా, కానీ తనని చూసిన ప్రతిసారి
తను అలా అయిపోవడానికి కారణమైన వాళ్ళని నరికేయాలి అని అనిపిస్తుంది, కానీ ఏం చెయ్యలేని నా అసమర్థత మీద నాకే సిగ్గుగా ఉంది. అందుకే తన లోకంలో తనని ఉండని అని బాధపడుతూ అన్నాడు విరాజ్. చరణ్, అజయ్ ఇద్దరు వచ్చి విరాజ్ని హక్ చేసుకొని, మేమున్నాంరా నీకు తోడుగా, నువ్వు ఎలా అయినా నిజం తెలుసుకుంటావు, మాకు నమ్మకం ఉంది నీ మీద అని అన్నారు. సరే అన్నయ్య, నాకు కొంచెం బయట పనుంది, మీరు ఆఫీస్ వర్క్ చూసుకోండి అని అన్నాడు విరాజ్. విరాజ్, రేపు మా బాస్ వాళ్ళ అబ్బాయి ఇండియా వస్తున్నాడు తెలుసుగా, ప్రాజెక్ట్ హెడ్గా. నువ్వు లేకపోతే అస్సలు బాగోదు, రేపు కొంచెం ఎలా అయినా అని చరణ్ అంటుండగా, డోంట్ వరీ అన్నయ్య, రేపు నేను వస్తాను. బై ది వే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందిగా, ప్రణవ్కి చెప్పి ప్రజెంటేషన్ మొత్తం రెడీ చేసి నాకు మెయిల్ చేయండి, నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చి శ్రీధర్కి కాల్ చేశాడు. చెప్పు బ్రదర్ అని అన్నాడు శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేసి. శ్రీధర్కి ఏదో ఒక విషయం జాగ్రత్తగా చెప్పి, రేపు మార్నింగ్ కల్లా ఆ బ్లడీ ఈడియట్ ఎవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ కట్ చేసి కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇందు బిందులు బాబీని కిడ్నాప్ చేసి ఎలా అయినా ఈ పల్లి ఆపాలని ప్లాన్ వేసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. సాయంత్రం చరణ్ నందినిలో షాపింగ్కి అని బయటకు వెళ్ళారు. బాబీని కూడా తీసుకువెళ్తాను అని అంటే, నందిని అంటుంటే ఫ్రీగా షాపింగ్ చేసుకోవడం అవ్వదమ్మా, మీరు వెళ్ళండి, నేను బాబీని చూసుకుంటానని చెప్పి పంపించారు సుమా గారు. చరణ్ అండ్ నందినిల పెళ్లి జరుగుతున్నందుకు అందరికన్నా ఎక్కువ ఆవిడకే ఆనందంగా ఉంది. బాబీ పాలు తాగి పడుకున్నాక వాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వద్దామని కిందికి వెళ్ళారు సుమా గారు. ఈ సమయం కోసమే చూస్తున్న ఇందు బిందులు ఉయ్యాలలో పడుకున్న బాబీని తీసుకొని ఒక బట్టల బ్యాగ్లో పెట్టేసి గాలి తగిలేలా జిప్ వేసి జాగ్రత్తగా ఎవరు చూడకుండా ఇంటి వెనుక గేట్ నుండి బయటకు వెళ్ళిపోయారు. బట్టలు ఆరేసి రూమ్లోకి వచ్చి చూసేసరికి బాబీ ఉయ్యాలలో లేడు. ఒక్క క్షణం గుండె ఆగిపోయింది సుమా గారికి. ఏడుస్తూనే అలా పరిగెడుతూ కిందికొచ్చి ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. సమయానికి రఘునందన్, సుశీల గారు కూడా ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియక బోరున ఏడుస్తూ విరాజ్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పారు. నేను చూసుకుంటానత్తయ్య అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తను అలా ఫోన్ కట్ చేయగానే మాన్వి నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఎత్తాలా వద్దా అని సంకోచిస్తూనే ఏమైనా ప్రాబ్లం ఏమో అని కార్ ముందుకి పోనిస్తూనే లిఫ్ట్ చేశాడు. మాన్వి చెప్పిన విషయం వినగానే విరాజ్ కోపం నశాలానికి ఎక్కిపోయింది. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి కార్ని ఫాస్ట్గా పోనిచ్చి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆ సూపర్ మార్కెట్లో జనాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకొని ముందుకు వెళ్ళేసరికి ఇందు బిందులని చీపురు కట్టతో చితకబాదేస్తూ కనిపించింది. మాన్వి బాబీని ఎత్తుకొని, ఎంతటి పాపానికి ఒడిగట్టారే, చిన్న పిల్లాడని కూడా కనీసం కనికరం కలగలేదు కదా మీకు, మిమ్మల్ని అని అంటూ ఇంకో 2 వాయించబోయేసరికి విరాజ్ అడ్డుకున్నాడు. మాన్వి తలెత్తి విరాజ్ వైపు చూసి, వదలండి విరాజ్ గారు, ఈరోజు వీళ్ళంతా తేలుస్తాను అని పళ్ళు కొరుకుతూ కోపంగా అంది మాన్వి. బాబీని తీసుకొని వెళ్ళి కార్లో కూర్చో, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అన్నాడు విరాజ్ మాన్వి వైపు చూస్తూ. ఇంకో 2 మొట్టికాయలు వాళ్ళ నెత్తి మీద పడపడా వాయించి వాళ్ళని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మాన్వి. కింద పడి దెబ్బలతో కూని రాగాలు తీస్తున్న ఇందు బిందువులని చూస్తూ సూటిగా ఒకే ప్రశ్న వేశాడు విరాజ్. బాబీని తీసుకెళ్ళి ఏం చేద్దామనుకున్నారు అని. ఇద్దరూ ఏం మాట్లాడకుండా బిత్తరు చూపులు చూస్తూ నీళ్లు నములుతూ ఉన్నారు. చెప్తారా లేదా అని గట్టిగా విరాజ్ అరిచేసరికి, బాబీని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం అనుకున్నాం, అందుకే తీసుకొచ్చాం, కానీ మధ్యలో వాడు నిద్ర లేచి ఏడ్చేసరికి ఏమైనా కొందామని ఇలా షాప్కి వచ్చాం, ఇంతలో అది చూసేసింది అని అన్నారు ఇద్దరు. శబాష్, కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఒక పసిబిడ్డను ఎత్తుకొచ్చి వదిలేద్దాం అనుకున్నారే. ఎవరూ లేక ఆకలికి అలమటించి చివరికి ఏ అడుక్కున్న వాడిగానో లేదా ఆకలికి తట్టుకోలేక చని, అసలు ఆలోచనే ఎంత హృదయ విదారకరం ఉంది అని వాళ్ళ వైపు నీచంగా చూస్తూ అన్నాడు విరాజ్. ఇద్దరూ తలదించుకొని ఏడుస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న జనమంతా పోలీసులకి ఫోన్ చేసి అప్పచెప్పమని అరుస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి ఒక 4 వ్యక్తులు వచ్చారు. బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి తమిళనాడులో ఉన్న నా ఫ్రెండ్ అనాథాశ్రమంలో పడేయండి, అక్కడి పిల్లల్ని ఇక నుండి వీళ్ళే చూసుకుంటారు, వీళ్ళు వాళ్ళని బాగా చూసుకుంటేనే వీళ్ళకి తిండి పెట్టమని చెప్పండి, లేకపోతే పస్తులే అని అన్నాడు విరాజ్. లేదు వద్దు, మమ్మల్ని వదిలే, మేము మా ఊరు వెళ్ళిపోతా, ఇంకెప్పుడు మీకు కనిపించం కూడా అని కాళ్ళ వెళ్ళపడి బ్రతిమలాడుతూ అన్నారు ఇద్దరు. లేదు, ఇంత పనికి తెగించారు అంటే మీలో ఎంత కర్కశత్వం దాగుందో, అందుకే మీరు కూడా అయిన వాళ్ళందరికీ దూరంగా ఉండాలి,
తిండి కోసం ఏడవాలి అని అంటూ అక్కడి నుండి బయటకు వచ్చేసాడు విరాజ్. ఇందు బిందుని అక్కడి నుండి లాక్కెళ్ళిపోతారు ఆ వచ్చిన మనుషులు. విరాజ్ కార్ దగ్గరకు వచ్చేసరికి బాబీతో ఆడుకుంటూ కనిపిస్తుంది మాన్వి. ఏం మాట్లాడకుండా కార్ని ఇంటికి పోనిస్తాడు. దారి పొడుగునా మాన్వి విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది. విరాజ్ అది గమనిస్తాడు, కానీ గమనించలేనట్టు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. షాపింగ్ నుండి వచ్చిన నందిని బాబీ గురించి అడిగితే ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటారు సుమగారు. అత్తయ్య బాబీ ఎక్కడా అని మళ్ళీ ప్రశ్నించాడు చరణ్. ఆవిడ సమాధానం ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండేసరికి టెన్షన్ పెరిగిపోయింది ఇద్దరిలోనూ. అమ్మా అని పిలుపు వినిపించగానే ముగ్గురు గుమ్మం వైపు తిరిగి చూశారు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.